నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులు పునఃస్వాగతం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్స్ అయితే ఎవరైతే స్పందించి మన వీడియోస్‌కి పర్టిక్యులర్‌గా నా వీడియోస్ చూసి వారు స్పందించి అండ్ ఇంకో పక్కన ఎవరైతే వీక్షకులందరూ కూడా అడుగుతున్నారు. ప్రాజెక్ట్ స్పెసిఫిక్‌గా మీరు మాట్లాడండి. ఏదైనా ప్రాజెక్ట్ రికమెండ్ చేయండి అని. అలాంటి వారందరికీ ఈ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ గురించి చెప్దామని చెప్పి నేను మీ ముందుకు రావటం జరిగింది. దీని పేరు సాయి శరణ్ కౌంటీ. సాయి శరణ్ కౌంటీ. సో, చాలా చక్కటి పేరుతోటి ఈయన వీబీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చక్కగా సిటీకి నేనెప్పుడు చెప్పేటువంటి 2 హైవేస్, హాట్ హైవేస్, ఒకటి బెంగుళూరు హైవే, ఇంకోటి శ్రీశైలం హైవే. ఇది బెంగుళూరు హైవేకి చాలా దగ్గరగా మన ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసు. ఈ ప్లేస్‌లో గూడా మంచి అంటే రీజనల్ రింగ్ రోడ్డు లోపలగానే ఉంటూ దీని పేరు చూడండి చాలా చక్కటి చించోడ్ విలేజ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ 8 కిలోమీటర్స్ ఫ్రమ్ షాద్ నగర్ బస్ స్టాండ్. షాద్ నగర్ అంటే ఏంటి? జస్ట్ వితిన్ రీజనల్ రింగ్ రోడ్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ దాని లోపల ఉంది. ప్లస్ ఇట్ ఈజ్ ఆన్ బెంగుళూరు హైవే. ఎందుకు ఇటు పక్కన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అటు పక్కన బెంగుళూరు ఎయిర్పోర్టు. ఆ హైవేలో ఉంది కాబట్టి దీనికి ఆ యొక్క డిమాండ్ కానీ, క్రేజ్ కానీ ఉంది. అండ్ మనందరికీ కూడా తెలుసు అక్కడ సెజ్జులు వస్తున్నాయి. రాజాపురం సెజ్జు, ఇంకో సెజ్జు ఆ చుట్టుపక్కలే అంత డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి షాద్ నగర్ సెంట్రిక్‌గా గ్రోత్ బాగుంది అని మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ వెంచరు ఇన్ పర్టిక్యులర్‌గా మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఈ వెంచరు ఆల్రెడీ వీళ్ళకి లేఅవుట్ అప్రూవల్ అయిపోయి అండర్ కన్‌స్ట్రక్షన్, అండర్ ప్రోగ్రెస్ ఉంది. అండ్ మాక్సిమం ప్లాట్స్ ఇందులో అమ్మేయటం జరిగింది. ఇందులో ఇంకా వారికి కొన్ని ప్లాట్స్ మిగిలాయి కాబట్టి వారు ఆ ప్లాట్స్ వరకే రియల్ భూమి వీక్షకులు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికి రెడీగా ముందుకొచ్చారు. అండ్ ఈ ప్రమోటర్ గతంలో చేసినవి చాలా ఉన్నాయి. అండ్ అనుభవశాలి అండ్ లాస్ట్ 2 డికేడ్స్ 20 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారు. అదే కనుక ఇది 20 ఇయర్స్ నుంచి ఉన్నారు అని అంటే వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు జనరల్‌గా. ఎందుకంటే ఈ పాటికి ఎక్కడో ఎంతో ఎదిగుంటారు. కానీ అట్లాంటి వాడు కాదు. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైసెస్‌కి అందరికీ ఒక రకమైన సేవాభావంతోటి, సేవా దృక్పథంతోటి చూస్తున్నారు కాబట్టి వారు ఇంకా మనకి అందుబాటులో ఉండి మనకు స్పందించి మనకి ఒక రీజనబుల్ రేట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇట్ ఈస్ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ క్లియర్ టైటిల్ ఉంది. అండ్ బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తున్నారు ఇక్కడ గుర్తుంచుకోండి బ్లాక్ టాప్ రోడ్స్. సో, బ్లాక్ టాప్ రోడ్స్ 40 ఫీటు, 33 ఫీటు అండ్ అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిక్ లైన్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ వాటర్ లైన్స్, ప్లాంటేషను, పార్క్ అండ్ చిల్డ్రన్ ఏరియాలో కూడా అన్నీ చేయటము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతిసారి చెప్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేకుండా పెద్ద పెద్ద బిల్డర్స్ హైదరాబాద్‌లో అసలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రొవిజన్ ఇవ్వకుండా అలాంటివి చేయకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అంతే ఎంతమందిని మనం చెప్పి వాళ్ళని దోషులుగా మనం ఎంతమందిని గుర్తించి మనం చెప్పగలుగుతాం. కాబట్టి నా నాలెడ్జ్ చాలామంది ఉన్నారు. మంచి మంచి లీడింగ్ కంపెనీస్ కూడా అలాంటివి ఇవ్వట్లేదు. అలాంటివన్నీ కూడా పెట్టి 24/7 సెక్యూరిటీ కూడా దీనికి పెట్టి ప్రీమియం గేటెడ్ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ కింద అమ్ముతూ ఇంత చక్కటి ప్లాటు, ఇంత చక్కటి ప్రాజెక్టు ఒక పక్కన చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత షాద్ నగర్ సిటీకి దగ్గరగా ఉంటూ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఇంత దగ్గరలో ఉంటూ సెయింట్ మేరీస్ స్కూలు, తర్వాత అక్కడ మీకు ఎన్నో రకాలైనటువంటి కిషన్ నగర్ చాలా డెవలప్డ్. నాకు అది కూడా తెలుసు. తర్వాత జార్జియా టెక్ యూనివర్సిటీ, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ, సింబయాసిస్ యూనివర్సిటీ అన్నీ కూడా ఆ చుట్టుపక్కలే ఉన్నాయి కాబట్టి ఇటు చదువుకునే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉన్నది. ఆ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కూడా ఈ ఆల్రెడీ అక్కడే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ చాలా బాగుంది. అదేవిధంగా ఇటు మేనేజ్మెంట్ సైడ్, అడ్మినిస్ట్రేషన్ సైడ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి. కాబట్టి అందరికీ అనువైన ప్లేస్‌లో వారు గతంలో ఏ రేట్లకి అమ్మారన్నది చాలా అక్కడ షాద్ నగర్‌లో ఎవరిని అడిగినా సరే చెప్తారు మీకు. ఈ రోజున షాద్ నగర్‌లో డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఎక్కడా కూడా 10,000కి తక్కువ లేదు. రూ. 10,000 పర్ యార్డ్ అండర్ కన్‌స్ట్రక్షన్ అంటే ఇప్పుడే జస్ట్ వాళ్ళు ఇనీషియల్ లేఅవుట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఆ రేట్ ఉంది. కానీ ఈయన చాలా పాత ప్రాజెక్ట్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది. అంతా కంప్లీషన్ దగ్గరగా వచ్చేసింది. కాబట్టే వీరు మన దగ్గరికి వచ్చి ఓన్లీ ఉన్నటువంటి 15 ప్లాట్స్ ఇది చాలా చిన్న చక్కటి లేఅవుట్ ఇది.
సర్వే నెంబర్ 77-81లో ఉంది. అండ్ ఇంత చిన్న లేఅవుట్ కాబట్టి వీరేం చేశారు ఇప్పుడు మనకి ఎన్ని మొత్తం టోటల్ ప్లాట్సే 30 ప్లాట్స్ లోపలున్నాయి అంతే. సో, ఈ చిన్న లేఅవుట్‌లో మెట్రో స్టేషన్‌కి కూడా ఇక్కడ ప్రపోజ్ దానికి దగ్గరగా ఉంది కాబట్టి, ఈ చిన్న లేఅవుట్‌లో మన వాళ్ళ వరకు అందరికీ కూడా అరౌండ్ 9,500 రూపీస్‌కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ ప్రీమియం, ఆ ప్రీమియం, ఈ ప్రీమియం, గార్డెన్ ప్రీమియం అని లేకుండా అరౌండ్ 9,500 రూపీస్‌కి వాళ్ళకి నచ్చితే నేను ఇవ్వడానికి సంసిద్ధుడిని అని ఆయనంతట ఆయన ముందుకొచ్చారు. ఎందుకంటే ఆయనకి ఈ ప్రాజెక్ట్ నుంచి బయటపడి వేరే ప్రాజెక్టు చేసుకుంటూ అలా ప్రాజెక్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒకేసారి చేయడానికి వారికి అంటే కొంచెం ఫండ్ కన్‌స్ట్రెయింట్ ఉంటుంది కాబట్టి, అంత ధైర్యం అందరికీ ఉండదు కాబట్టి, ప్లస్ బారోడ్ మనీ తోటి వాళ్ళు చేయాలంటే కొంచెం భయపడతారు కాబట్టి, ఇలాంటి లో సెగ్మెంట్ బిల్డర్సు, ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అనువైనటువంటి అంటే ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్స్ కాబట్టి దీని గురించి చెప్పడం మీకు జరిగింది. ఇక సైజులు అడుగుతారు. సైజులు ఏమిటి అంటే సైజు చూస్తే కూడా మనకి ఇక్కడ ప్రతి ఇది కూడా 148, 145 యార్డ్స్ నుంచి మొదలుకొని 290 యార్డ్స్ దాకా 290 యార్డ్స్ ఇంకా మీకు చెప్పాలంటే ఇంక బాగా పెద్దది కావాలంటే ఒక పెద్ద బిట్ ఆఫ్ ల్యాండ్ ఉండిపోయింది ఇంకా ఒక 1/4 ఏకర్ దాకా అన్ని రకరకాల డైమెన్షన్స్లో ఉన్నాయి. మీరు ఎవరైనా సరే వెళ్ళి మీరు ఫస్ట్ చూసుకుని అక్కడంతా కూడా ఎంక్వైరీ చేసుకుని చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ కూడా చూసుకుని ఈ రేటుకి ఇది ఓకే. రీజనబుల్. ఈ రేట్‌కి మనం ఓకే. కొనుక్కోవచ్చు. ఓకే. 1 ఆర్ 200 రూపీస్ మనం ఎట్టి పరిస్థితుల్లో మనం బార్గెయిన్ చేస్తాము. పేమెంట్ టర్మ్స్‌ని బట్టి ఎవరైనా తగ్గిస్తారు. ఎందుకంటే మార్కెట్ చూసాం కదా! స్తబ్దతతోటుంది. ఎక్కడ కూడా యాక్టివిటీ లేదు. ఎంక్వైరీస్ ఏవో 4 వచ్చేటప్పటికి మళ్ళీ ఏదో భూమి వచ్చింది. ఏమీ రాలా. అంతా అక్కడే అలాగే ఉంది. ఎక్కడేసిన గొంగళ్ళు అలాగే ఉంది కానీ. కాబట్టి మీరు దీనికి వెళ్ళి రండి. చూసి రండి. ఇన్వెస్ట్‌మెంట్‌కి మాత్రం డెఫినిట్‌గా ఈ ఏరియా అండ్ డెఫినిట్‌గా రిటర్న్ ఆన్ ఇంట్రెస్టు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంటు ఖచ్చితంగా చాలా బాగుంటుంది షాద్‌నగర్ ఏరియాలో. ఈ విషయం కూడా 10 సార్లు చెప్పడం జరిగింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సెంట్రిక్‌గా రాబోయే కాలంలో మనకి చాలా డెవలప్‌మెంట్స్ చాలా జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఎలా ఎన్నెన్ని ప్రెస్టీజ్ వాళ్ళేంటి, అపర్ణ వాళ్ళేంటి, మామిడిపల్లి దగ్గర ఎన్నో ప్రాజెక్ట్స్ వేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద డిస్టెన్స్ కాదు కాబట్టి అండ్ ఇన్ బిట్వీన్ మనకి ఇటు పక్కన మనకి ఆ మెడిటేషన్ సెంటర్, కన్హా మెడిటేషన్ సెంటర్ కూడా చాలా పాపులర్ అయిపోయి పెద్ద టూరిజం ప్లేస్‌లా అయిపోయింది. ఒకవైపు చిన్నజీర స్వామి గారి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇంకోవైపు ఇది. సో, రెసిడెన్షియల్‌గా ఇదంతా కూడా బూస్ట్ వస్తుంది కాబట్టి, డిమాండ్ బాగుంటుంది కాబట్టి, భవిష్యత్తులో నేను చెప్పడం జరుగుతుంది. అండ్ నా ఉద్దేశంలో డెఫినిట్‌గా 3, 4 ఇయర్స్‌లో ఇవన్నీ కూడా డబల్ అవ్వటం ఖాయం. డబల్ అయితే మినిమమ్ అవుతాయి కాబట్టి 9,500 విల్ బికమ్ 19,000 ఇన్ మాక్సిమం 3-4 ఇయర్స్. ఇర్రెస్పెక్టివ్ ఏమి జరుగుతుందో అది జరుగుతుంది. ఇవన్నీ ఉన్నటువంటివి ఆల్రెడీ ఉన్నాయి. రాబోయేవన్నీ నేను చెప్పను. ఎందుకంటే రాబోయే ఎప్పుడేవి క్యాన్సిల్ అవుతాయి, ఎప్పుడు ఏ ప్రాజెక్ట్స్ వస్తాయో మనకు తెలీదు. కానీ ఇవన్నీ వచ్చేసిన ప్రాజెక్ట్స్ కాబట్టి వీటి మీద బేస్ చేసుకొని అక్కడున్న ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ బేస్ చేసుకొని అక్కడున్న కాస్ట్ పర్ ఏకర్ బేస్ చేసుకుని మీకు నేను ఐ స్ట్రాంగ్లీ అర్జ్ అందరూ కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేసి నాకు గనక మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే ఈయన్ని పిలిపించడం జరుగుతుంది. ఈ ల్యాండ్ లాట్ని పిలిపించడం జరుగుతుంది. మనం ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. అందరూ కూడా లబ్ధిదారులు కావాలి, అందరూ కూడా భాగ్యవంతులు కావాలని చెప్పి అందరూ కూడా త్వరితగతిన ఆ ఉన్న 15-20 ప్లాట్స్ని మీరు చేజిక్కించుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.